హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోష్ రాక్ గేమర్. అండ్ ఈరోజు అయితే మనం ఆడబోతున్నాం మైన్క్రాఫ్ట్. సో చాలా రోజులు అయితే అయింది మైన్క్రాఫ్ట్ ఆడి, ఎస్పెషలీ 2 months అయితే అయింది మైన్క్రాఫ్ట్ ఆడి. ఇంకా ఆ 2 months కూడా ఆడలేదు, ఎందుకంటే నేను జస్ట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను. సో అందుకని టైం దొరకలేదు. అండ్ డీవియేషన్ కూడా ఇది. సో అందుకని నేను ఎగ్జామ్స్కి చదువుకోవడానికి నేను ఈ గేమ్ అయితే కొంచెం ఆడడం ఆపేశాను. సో ఇప్పుడైతే తెలుస్తుంది కదా, నైట్ అయింది. సో పొద్దున అయినప్పుడు నేను మీకు చెప్పేస్తాను డీటెయిల్గా ఏం చేద్దామని, ఏం చేయకూడదు అని. సో నేను చెప్పాలి, ఎందుకంటే గైస్ నాకు కొద్దిగా ఎగ్జామ్స్ ఉన్నాయి. సో నేను చదవలేను అని క్యాపబిలిటీ వచ్చింది నా దాంట్లో. అందుకని నేను మైన్క్రాఫ్ట్ అయితే ఆడడం ఆపేశాను. సో ఇది నా ఎక్స్పీ ఫామ్లో ఇక్కడ 15 XP అయితే వచ్చేసింది. సో దీని మీద చాలా లూట్ అయితే దొరుకుతుంది. అండ్ ముందుగా చూస్తే మనకు షుగర్ క్యాన్ ఫామ్ అయితే నేను చేసేసాను అనమాట. అండ్ షుగర్ క్యాన్ ఫామ్తో సహా ఇది మొత్తం మీకు చూపించాను కదా గైస్. ఆ తర్వాత ఇది ల్యాగ్ అవుతుంది. నేను ఒక కంక్లూషన్కి అయితే వచ్చేసాను అనమాట. ఏంటంటే నేను ఎండర్ డ్రాగన్ని చంపేద్దాం అనుకున్నాను, యాజ్ వి డిడ్ ఇన్ ద లాస్ట్ సీజన్. అండ్ సో అలా చేయాలంటే మనకి ఎండ్ పోర్టల్ కావాలి, ఇంకా వెపన్స్ కూడా కావాలి. సో ఇక్కడ ఒక బొక్క కనబడుతుందా, ఈ బొక్క మనం తీసుకుని వెళ్తాం మైన్ షాఫ్ట్లో. ఎందుకంటే మనకి మైన్ షాఫ్ట్లో నుంచి చాలా యూస్ఫుల్ థింగ్స్ దొరుకుతాయి, లైక్ ఐరన్, గోల్డ్, ఇంకా చెస్ట్స్లో కొన్ని అమేజింగ్ లూట్ ఎక్సెట్రా. సో నాకు ఇది నేను నైట్ పడుకోవట్లేదు, ఎందుకంటే కొన్ని ఫ్యాంటమ్స్ కావాలి నాకు. ఎందుకంటే స్లో ఫాలింగ్ పోషన్ కోసం ఫ్యాంటమ్ మెంబ్రెయిన్స్ కావాలి. ఇంకా అంతే, దాని ఒక్క యూస్ వల్లే నేను ఇప్పుడు గాలి తిరుగుతున్నాను మైన్క్రాఫ్ట్లో. ఆ తర్వాత నేను మైన్ షాఫ్ట్కి వెళ్ళి చాలా లూట్ అయితే చేశాను అనమాట. నాకు 20 ఐరన్ దొరికింది, ఒక ఎంచాంట్మెంట్ బుక్ దొరికింది, అండ్ ఒక 2 గోల్డెన్ యాపిల్స్ దొరికాయి. ఇక్కడ మన గోల్డెన్ బాబాయ్ మనకి ప్రొటెక్ట్ చేస్తున్నాడు. అండ్ నాకు ఈ గోళం ఎలా వచ్చాడంటే, నేను ఇటు లాస్ట్లో అక్కడ స్పాన్ అయిపోయాడు, ఎందుకో నాకు అర్థం కాలేదు. అక్కడ ఒక క్రీపర్ అయితే ఉంది. సో మన ఇంట్లో లోపలికి వెళ్ళిపోదాం. ఇది ఒక పెద్ద పైన చూపిస్తాను, ఆగండి దాని వ్యూ. సో ఇదే అనమాట గైస్ మన పైన వ్యూ. ఇక్కడ చూడండి అలా అద్భుతంగా ఉంది. సో అండ్ ఇదైతే ఒక మినీ స్విమ్మింగ్ పూల్ అనమాట. మా ఫ్రెండ్ గారు మాకు సజెషన్ చేశాడు ఇలా చేయమని, నేను అలానే చేశాను. సో ఇది మన ఎక్స్పీ ఫామ్ అనమాట. నెదర్ పోర్ట్లో అక్కడ 3 ఫర్నెస్ అయితే ఉంది. అండ్ ఎక్కడి నుంచి మనం సముద్రాన్ని చూడొచ్చు. దూరంలో సముద్రం ఉంది, దాని దగ్గర మన ఇల్లు ఉంది. సో అలాంటి వైబ్స్ వస్తాయి. ఇక్కడ 3వ రాత్రి, కానీ ఫ్యాంటమ్స్ అయితే రాలేదు. ఫ్యాంటమ్స్ కోసమే నేను వెయిటింగ్. సో ఎంచాంట్మెంట్ ఇది చూడడానికి కొద్దిగా తేడాగా ఉంది, కానీ ఏం చేద్దాం, సంథింగ్ ఇస్ బెటర్ దెన్ నథింగ్. కానీ ఎంచాంట్మెంట్ పెడితే మాత్రం 30 levels అలా వస్తుంది. ఈ సోది తగ్గించేద్దాం. అండ్ ఇక్కడ చాలా బయట జెంటల్మెన్లు ఉన్నారు, బాబాయ్లు. ఇప్పుడు వాళ్ళ కళ్ళల్లో చూసే నన్ను కొట్టేస్తారు. సో ఎక్స్పీ కరెక్ట్ చేసుకున్నాము. నాకు తెలిసి ఎక్స్పీ ఫామ్ ఓపీగా అనిపిస్తుంది గైస్, ఎందుకంటే నాకు చాలా ఎక్స్పీ దొరుకుతుంది. ఇంకా నిజంగా ఎక్స్పీ ఫామ్ చేశాను, ఓపీగా ఉంది, ఓపీగా పనిచేస్తుంది. ఆల్మోస్ట్ నా చెస్ట్ కూడా ఫుల్ అయిపోయింది, చూసారా? చాలా బోన్స్, చాలా స్ట్రింగ్స్ అన్నీ ఉన్నాయి. అరే ఎండర్మ్యాన్ బాబాయ్, ఇన్ని చూసి నాకు కాలుతుంది, కొడదామా వెళ్ళి? వద్దులేరా, ఎందుకు మళ్ళీ నైట్ టైం. ఇంకా ఇంకోటి, మన విలేజెస్ గ్రామ ప్రజలు ఎలా ఉన్నారో చూసొద్దాం. సో మీకు చాలామంది బాగా లేరు, ఎందుకంటే వీళ్ళు కొంతమంది పడుకున్నారు. ఇంకా మిగతా వాళ్ళందరూ నుంచోనే ఉన్నారు ఒక 10 సంవత్సరాల నుంచి. ఎందుకంటే నిజంగా వీళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, ఎందుకంటే నా అడ్వాంటేజ్ కోసం వీళ్ళని వాడుకున్నాను, కానీ వీళ్ళు మాత్రం అలానే నుంచోనే ఉండిపోయారు పాపం. కానీ ఏం చేద్దాం, పని జరగాలంటే ఏదైనా చేయొచ్చు.
ఒకటి సంతోషం, ఇంకోటిది బాధ అన్నట్టు ఉంటుంది. ఈడు మన ఫార్మర్, ఈడ మన కార్టోగ్రాఫర్, ఇది మన స్మోకర్ బాబాయ్, ఇంకా ఇలా క్లెరిక్ బాబాయ్. ఇక్కడ ఈయన వచ్చి షెపర్డ్ అన్న, నేను వచ్చి ఫిషర్మ్యాన్, ఈయన స్టోన్ కట్టర్, ఈయన లైబ్రేరియన్ ఫ్లెచర్, ఈయన ఆర్మరర్. ఇద్దరు లైబ్రేరియన్స్, ఎందుకంటే నాకు లైబ్రేరియన్స్ ఎక్కువ కావాలి, వాళ్ళ నుంచి ఎంచాన్మెంట్ బుక్స్ వస్తాయి. అండ్ సో ఈ నైట్ అయితే తొందరగా అయిపోయేటట్టు లేదు. సో నేను ఏం చేస్తానంటే ఈ నైట్ని స్కిప్ చేసి మార్నింగ్ చేద్దాం అనుకున్నా. సో ఓకే, మనం అయితే ఇప్పుడు విలేజ్కి వెళ్ళడానికి తయారయ్యాము. ఇంకా వీళ్ళని కొట్టేసి వెళ్ళిపోతాం, ఎక్స్పీ వచ్చింది. అరే కత్తిపోయింది నాది. సావండి సావండి నా కొరకల్లారా, సావండి అందరు సావండి. మామ నువ్వు చచ్చిపో మామ. సో చాలా అయితే నిండిపోయింది. సో ఇప్పుడైతే మన దగ్గర గుర్రం అయితే ఉంది. ఆ గుర్రం తీసుకొని మనం ఇప్పుడు ఒక మంచి అడ్వెంచర్కి వెళ్ళాలి. సో లాస్ట్ టైం అయితే ఒక విలేజ్కి వెళ్ళాను, ఆ విలేజ్లో గుర్తుంది ఈ లిడ్ ఏమో ఆగు. సో లెట్స్ గో. నేనైతే వచ్చేసాను అనమాట ఫైనలీ. అండ్ ఏం తీసుకుని రాలేదు, ఇది ఒక పెద్ద బొక్కలాగా అనుకోండి మీరు అందరూ. ఆగవే, వెళ్ళిపోతుంది. సో నేను పెద్ద మిస్టేక్ చేశాను. ఏంటంటే నాకు విలేజ్ మర్చిపోయాను. సో ఆ విలేజ్ ఎప్పుడు కనుక్కోవాలంటే, ఎందుకంటే నాకు బాగా గుర్తుంది అంటే ఆ విలేజ్ కిందే అది ఉంటుంది, స్ట్రాంగ్ హోల్డ్ దాని దగ్గర ఉంది. సో ఇప్పుడు నేను స్ట్రాంగ్ హోల్డ్ వెతకాలంటే ఐ ఆఫ్ ఎండర్ని వేస్తూ వెళ్ళాలి. సో ఐ ఆఫ్ ఎండర్ నా దగ్గర ఉంది ఆబ్వియస్లీ. ఎక్కడుంది? ఇది ఒక్కటే ఉంది, కానీ ఒక్కటితో సరిపోదు నాకు తెలిసింది. ఒకటే ఉంది నా దగ్గర. సో ఈ క్లెరిక్ అయితే ఇస్తారనమాట. సో సో ఇప్పుడు నేను క్లెరిక్ కార్డ్తో ట్రేడ్ చేయాలి. ట్రేడ్ చేసిన తర్వాత మనకి చాలా నెయ్యి దొరుకుతాయి అన్నమాట. సో ఇక రాత్రి అయింది. సో చాలా రోజులు నేను మెలుకుని ఉన్నాను. సో ఫ్యాంటమ్స్ వస్తాయో లేవో అని ఒక చిన్న ఆశ. ఫ్యాంటమ్స్ 4 రోజులు అయింది పడుకోకుండా. ఈ పాటికైతే వచ్చి ఉండాలి. సో ఇప్పుడు వెళ్ళి మనం అక్కడ కిల్స్ వేపేద్దాం. అందరు రావాలి. ఫ్యాంటమ్సే రావేంద్రా. సో ఇప్పుడు మనకి చాయిస్ లేదు, ఆ క్రెడిట్ కార్డ్తో ట్రేడ్ చేయాల్సిందే. నా దగ్గర టైం లేదు. సో ఎందుకంటే నా ఎంబ్రల్స్ మొత్తం వాడి మీద ఖర్చు పెట్టడానికి ఐఎమ్ రెడీ. సో లెట్స్ బై సమ్ ఎంబ్రల్స్. ఈ 26 ఎంబ్రల్స్తో అతనితో ట్రేడ్ చేద్దాం. అండ్ ట్రేడ్ చేసిన తర్వాత చూద్దాం మనకి ఏదైనా లాభం వస్తుందా నష్టం వచ్చిందా అని. ఓకే, ఇంకా ఎక్స్పర్ట్ లెవెల్స్. ఓకే, జర్నీ మ్యాన్ ఇంకా కొద్దిగా దూరంలో ఉన్నాడు. సో కొన్ని ఇంకా ట్రేడ్ చేద్దాం వాడు అతనికి. ఈ ఫ్యాంటమ్స్ ఎందుకు రావు పోయా? అయ్యో రండబ్బా, ఏంది లాగింగ్ డివైస్ని వదిలే బూతులు వస్తున్నాయి. సో ఇంకా ఏం ఇద్దాం, ఒకే పడుకుందాం. ఫ్యాంటమ్స్ దీన్ని లేపు, దీన్ని బ్రో నువ్వు లేవాలి, నాతో పడుకోవాలి.
ర్యాబిట్ ఫుడ్ ఇచ్చావు. ఇది ఎంతకు తీసుకున్న ర్యాబిట్ ఫుడ్? వీడికి 2 కావాలంట. సో ఇంకా చాలా అప్డేట్ అయితే చేయాలి. సో నా దగ్గర గోల్డ్ ఉందా అవ్వండి. గోల్డ్ 2 బ్లాక్స్ ఉన్నాయి. ఒక బ్లాక్ ఇచ్చేద్దాం. జరగప్ప నువ్వు 3 గోల్డ్. ఇంకా కొద్దిగా ప్లీజ్. ఇంకొద్దిగా ట్రేడ్ అవ్వాలి అంతే. నా దగ్గర ఇంకా కొన్ని ఉన్నాయి, తీసుకొని వచ్చేద్దాం. నాకు ఎక్స్పోర్ట్కి అయితే వచ్చేసాను అన్నమాట. సో మనకి 5 అయితే ఒక ఎండపాలు ఇస్తాడు, ఇంకా 9 గ్లాసెస్తో. సో ముందు ఆ ఒక్క దాంతో టెస్ట్ చేద్దాం, ఇంకా చూద్దాం మనకు వస్తుందా లేదా అని. ఓకే, ఎండపాల్. ఇంకొక బ్లేస్ పౌడర్ ఉంది, సో మిక్స్ చేద్దాం. ఇది ఇరిగిపోతే మనం ఏం చేయలేము అన్నమాట. సో లెట్స్ గో. ఐ ఆఫ్ ఎండర్ నాకు ఇచ్చే. ఓకే ఎరగలేదు. సో అకార్డింగ్ దిస్ పవర్ మనం అయితే ముందు డైరెక్షన్లో అయితే వెళ్ళాలన్నమాట. సో ముందుకు వెళ్ళి ఒక ఫ్యూ డిస్టెన్స్ తర్వాత వెళ్ళి అప్పుడు మళ్ళీ దీన్ని త్రో చేయాలి గాల్లో. మళ్ళీ ఇసిరేసిన తర్వాత మనకు తెలిసిద్ది ఎక్కడ ఉంటుందో అని. ఎండ్ స్ట్రాంగ్ హోల్డ్. కానీ నాకు భయం అసలు, ఎందుకంటే ఒక్కటే ఉంది, ఆ ఒక్కటి ఇరిగిపోతే మనం ఏం చేయలేము. ఇదేం అడవిరా బాబు, చెట్టుల్ని పుట్టల్ని అందరినీ ఉన్నారు ఇక్కడే. సో ఎన్ని రోజులు. సో ఎగ్జామ్స్ అప్పుడు నాకు చాలా బోర్ అయితే కొట్టింది, ఎందుకంటే ఎగ్జామ్స్ రాసి ఒక రోజు తర్వాత కానీ బై ద వే ఎగ్జామ్ అయితే నేను బాగా రాశాను. అయ్యి అయితే పోయిందనమాట. సో దెర్ ఇస్ నో వే, మనకి నేను అనుకున్నట్టు మనకి ఒక్కరితో సరిపోదు. సో చాలా అయితే కావాలి. సో ఒక పని చేస్తాను నేనైతే ఇప్పుడు. ఆ క్లెరిక్ గారితో చాలా పర్ల్స్ అయితే తీసుకుంటాను. ఆ పర్ల్స్ తీసుకున్న తర్వాత మీతో మళ్ళీ వచ్చేస్తాను. సో స్టే ట్యూన్ టిల్ ది ఎండ్. సో ఓకే గైస్, మనకైతే నిన్న కోఆర్డినేట్స్ అయితే దొరికింది అనమాట, స్ట్రాంగ్ హోల్డ్. సో నిన్న అయితే నేను ఎతకడానికి వెళ్ళాను. సో అది చాలా దూరంలో అయితే ఉంది. సో మినిమం ఒక విలేజ్కి అయితే వెళ్ళాలి. ఆ విలేజ్ కూడా చాలా దూరంగా ఉంది. సో అందుకని నేను అన్నీ ప్రిపేర్ అయ్యి వెళ్దాం అనుకుంటున్నాను. సో
దాని కోఆర్డినేట్స్ వచ్చేసి 512 ఇంకా 63 ఇంకా +1239 ఎంతో ఉంది సంథింగ్. సో అంటే మనం ఇప్పుడు చాలా దూరం అయితే వెళ్ళాలి. సో ప్రిపరేషన్ అయితే ఫుడ్ ఉంది, ఇంకా చాలా థింగ్స్ అయితే ఉన్నాయి. సో ఎక్కడి నుంచి వెళ్ళడానికి అయితే మనకు బోట్ అయితే కావాలి. సో బోట్ తీసుకుని వెళ్దాం. ఓకే, తొందరగా అయితే మనం ఇది ఏంటంటే బోట్ అయితే తయారు చేసుకుందాం. ఈ ప్లాంక్స్ వచ్చేసాయి. సో బోట్ ఓకే, బోట్ అయితే దొరికింది. సో ఏం వస్తువులు అయితే నాకు వద్దే, అక్కడే వదిలేసి వెళ్ళిపోదాం. ఈ టెంపరీ చెస్ట్లో వదిలేసి వెళ్ళిపోదాం. ఈ సీడ్స్ వద్దు, రాటన్ ఫ్లెష్ వద్దు, పేపర్స్ వద్దు, ఇది బాటిల్స్ తీసాను, మీట్ కావాలి, గ్లాసెస్ వద్దు. ఓకే, సో లెట్స్ గో. సో నేను ఆ ప్లేస్కి అయితే వెళ్ళేసి వచ్చాను. సో ఎప్పుడంటే శాడిల్ కోసం వెళ్ళేసి వచ్చాను. అప్పుడు నేను అక్కడ ఆ ఏరియాలో కొద్దిగా వాటర్ అయితే వేసేసాను. సో లెట్స్ గో. సారీ బోట్. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ జెడ్ యాక్సెస్ కనిపిస్తుందా అక్కడ -750 అలా ఉంది. సో దాన్ని మనం దాటేయాలి. అంటే మైనస్ నుంచి ప్లస్కి వెళ్ళిపోవాలంటే ఈ డైరెక్షన్లో స్ట్రైట్కి వెళ్ళిపోవాలి. నాకు ఇంకా గుర్తొచ్చింది ఏంటంటే దాని మధ్యలో ఒక సముద్రం కూడా ఉంది, అంటే పెద్ద ఓషన్. ఇంకా దాని కూడా ఐలాండ్స్ కొన్ని దాటాలి. సో టైం అయితే పట్టచ్చు, బట్ ఎండర్ డ్రాగన్తో ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నాను. కానీ అదే ఏమంటారు, ల్యాక్ ఆఫ్ పోర్షన్స్ వల్ల నాకు ప్రాబ్లం అయితే వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్లో ఫాలింగ్ పోర్షన్ కావడానికంటే ఫ్యాంటమ్ మెంబ్రెన్స్ కావాలి, ఫ్యాంటమ్స్ రావాలి. సో అందుకని అంత పెద్ద ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే పెద్ద ప్రాబ్లం కాదు, ఈజీయే. ఒక 3-4 రాత్రులు పడుకోకూడదు, అయ్యే వచ్చేస్తాయి మనకి. అక్కడ కనిపిస్తుంది ఎక్స్పీ అంతా. సో దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది నేను వచ్చానని అక్కడికి. చూద్దాం ఎంత దూరం ఉంటుందో. నాకు తెలిసి చాలా దూరం ఉంటుంది, ఎందుకంటే నేను వెళ్ళేసి వచ్చాను. సో ఇక్కడ కనిపిస్తుంది ఒక రూయిన్ పోర్టల్ అయితే కనపడుతుంది. నాకేమర్థమైందంటే గైస్, ఒకవేళ రూయిన్ పోర్టల్ ఉందదిగో, దాని ఏరియా ఎక్కడో అక్కడ ఒక విలేజ్ ఉంటూనే ఉంటుంది పక్క. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది అందరూ తెలుసు అని అనుకో, బట్ ఆల్సో నేను చెప్పేస్తున్నాను. ల్యాగ్ అవుతుంది గైస్ చాలా. ఓకే, ఇప్పుడు ఈ సైడ్కి అయితే వచ్చేసాం. ఈ బోట్ తీసేసుకుందాం తొందరగా. ఇరుగు. ఓకే, ఇదే స్పీడ్లో మనము ఈ ల్యాండ్ని క్రాస్ చేసి సీ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ శాండ్ భయం అయితే వచ్చేసింది. సో ఓకే, తొందరగా. మీరు అనుకోవచ్చు నేను ఒక తెలుగు కామెంటరీ చేస్తున్నాను, కానీ హిందీ నాకు పడట్లేదు. సో ఐ స్విచ్ టు తెలుగు. సో ఇదే అనమాట నేను చెప్పే పెద్ద సముద్రం. సో డైరెక్షన్ కూడా మీరు మర్చిపోవచ్చు, ఎందుకంటే చుట్టూ సముద్రం ఉంటుంది, ఇంకా మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. సో నేను స్ట్రైట్గా వెళ్తున్నాను. సో ఎటువంటి కన్ఫ్యూషన్ ఉండదు. ఓకే, ఇలా అయితే మా రాత్రి అయితే అవ్వకూడదు, ఎందుకంటే నేను పొద్దునే ట్రావెల్ అయ్యాను. సో టైం అవ్వచ్చు, బట్ నైట్ లోపలే మన విలేజ్కి వెళ్ళిపోవాలి. ఎందుకంటే నైట్ అయితే తెలుసు కదా, జాంబీస్ అంతా వచ్చి తెగమెగ చేసేస్తాయి. సో చూడొచ్చు ఎంత చాలా దూరం ఉంది. సో వీల్ వెయిట్ ఫర్ ల్యాండ్ ఎప్పుడు వచ్చింది అప్పటి వరకు నేను వెయిట్ వెళ్తూ ఉంటాను. లెట్స్ గో. సో మనం అయితే సీ అయితే దాటేసాం అన్నమాట. సో ఇంకా ఈ ఫారెస్ట్ అయితే ఉంది, ఇంకా దాటాలి. ఇంకా వెళ్దాం తొందరగా.
డాల్ఫిన్స్ సౌండ్ అయితే చేస్తున్నాయి అన్నమాట. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుందాం, ఎందుకంటే ఎక్స్ యాక్సిస్ 500 ఉంది, ఇంకా జెడ్ యాక్సిస్ 12,000 ఎంతో ఉంది సంథింగ్. నాకు తెలిసి మధ్యలో ల్యాండ్ అయితే వస్తుంది, సో మనం నడుచుకుంటూ వెళ్ళాలి. సో లెట్స్ గో. ఓకే, ల్యాండ్ వచ్చింది. సో బోట్ ఇచ్చే బ్రో నాది. సో ఎక్కడ నడుచుకుంటూ వెళ్ళాలి. సో నాకు తెలిసి రాత్రి అవుతుంది అనుకుంటా, అవ్వబోతుంది, ఎందుకంటే ఓ మై గాడ్ సెట్ అవుతుంది సన్. సో అంటే రాత్రి అవ్వబోతుంది. సో ఎంత వేగంగా అంత వేగంగా వెళ్ళి విలేజ్లో వెళ్ళిపోవాలి, లేకపోతే జాంబీస్ అంతా వచ్చి నన్ను చంపేస్తాయి. సో అది మూన్ వస్తుంది. సో అకార్డింగ్ టు మై స్టడీ, సో ఎక్కడ ఉంటుంది విలేజ్. సో రైట్ సైడ్ కొద్దిగా దూరం వెళ్ళాలి అంతే, ఇటు పక్క కొద్దిగా దూరం వెళ్ళాలి అంతే, మన విలేజ్ వచ్చేస్తుంది. చూసారా గైస్, మనకి ఇది విలేజ్ అయితే దొరికేసింది. సో ఇది మీరు గమనించలేదని నేను చెప్తాను. ఒకసారి నేను ఈ విలేజ్కి వచ్చినప్పుడు జాంబీస్తో కాపాడడానికి నేను ఇలా చెట్టుపైకి ఎక్కాను అనమాట. సో అందుకని అలా. సో ముందైతే రాత్రి అవుతుంది. సో ఇంటికి వెళ్ళి పడుకుందాం వెళ్ళి. ఆ తర్వాత పొద్దున్న చూపిస్తాను మీకు ఆ స్ట్రాంగ్ హోల్డ్ ఎక్కడ ఉంది అని. ఓ మై గాడ్, నేను షాక్ అయ్యే. బెడ్ ఎక్కడ ఉంది నాది. ఓకే, గుడ్ మార్నింగ్ గైస్. సో జాంబీ వస్తుంది ఇక్కడి నుంచి. వీడు ఆర్మర్ వేసుకున్నాడు. సౌండ్. ఓకే, సో ఇటైతే సో స్ట్రాంగ్ హోల్డ్. క్రీపర్ మామ వద్దాం మామ ప్లీజ్. ఏం మావో, నువ్వు వెళ్ళిపో మావో ప్లీజ్. ఒకప్పుడు ఈ క్రీపర్తో బాగా భయపడేటోని, ఇప్పుడు పిల్లాడైపోయాడు నా ముందు. సో ఇక్కడ వాటర్ వేసాను. సో ఎక్కడో స్ట్రాంగ్ హోల్డ్ ఉంటుంది. దీని కింద స్పైడర్ ఉంది. మావని గెలికేసి వద్దాం. సచ్చింది మావో. సో ఇలా కిందకి వెళ్ళిపోతూ ఉంటే చీకటిలో ఎవడో ఉన్నాడు. ఆగాగు ఒక డిఫెన్సివ్ బ్లాక్ పెట్టి ఈ అమ్మ చంపేసేటట్టున్నారు కదరా నన్ను. అందుకని డార్క్ కేస్ అంటే నాకు చాలా భయం. ఇక్కడ లైట్లు వేయండిరా బాబు. ఎవరిని కొడుతున్నావు బ్రో నువ్వు? ఓకే, ఇటు స్ట్రాంగ్ హోల్డ్ ఏది ఉంది. ఓకే, ఇక్కడ లైట్లు ఏదో వేసేసుకుందాం. సో వీ డెఫినెట్లీ నో దట్ ఇట్ ఈస్. సో ఇక్కడ చూసేయగలితే అక్కడ స్ట్రాంగ్ హోల్డ్ అయితే ఉంది. సో నా పిక్ యాక్స్ ఇవ్వండి మాయ్. వీళ్ళు స్పాన్ ఎరకు తెంగాలి. దాని తర్వాత
ఓ మై గాడ్, ఓ మై గాడ్. ఇప్పుడే చూసారా గైస్, బ్లాక్స్ నుంచి వచ్చేసాయి. ఇక లైట్ సోర్స్ అయితే వేసేద్దాం, ఇంకా ఇవేని బ్లాక్ చేసేద్దాం. ఆ తర్వాత ఎప్పుడైతే మనం ఎండర్ డ్రాగన్ చంపేసిన తర్వాత అప్పుడు వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేద్దాం. అంజేరి అవ్వకూడదు, అన్ని చోట్ల లైట్స్ ఉండాలి, లైట్ సోర్స్. ఓకే, ఇప్పుడు నా దగ్గర ఐ ఆఫ్ ఎంటర్ అయితే ఉంది. సో లెట్స్ యాక్టివేట్ ది స్ట్రాంగ్ హోల్డ్, చూద్దాం ఎలా ఉంటుందో. సో మన ఎండ్ పోర్టల్ అయితే రెడీ అయిపోయింది. సో మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఇంకా, కానీ ఇప్పుడు వెళ్ళకూడదు ఎందుకంటే ప్రిపరేషన్ అవ్వలేదు. సో నేను అక్కడ డైరెక్ట్ ఎస్కేప్ ఎక్కడి నుంచో ప్లాన్ చేస్తున్నాను, ఎందుకంటే స్ట్రాంగ్ హోల్డ్ కదా. సో నేను పని చేస్తాను కదా, టార్చ్ పెట్టుకొని అక్కడ డిగ్గింగ్ చేసేస్తాను. ఓకే, మనం వచ్చేసామన్నమాట సర్ఫేస్ లెవెల్కి. ఓ, ఇది చాలా దూరం ఏం కాదు, జస్ట్ ఇక్కడే ఉంది. సో ఫైనల్లీ మనకైతే స్ట్రాంగ్ హోల్డ్ దొరికేసింది అనమాట. ఇంకా ఎండ్ పోర్టల్ కూడా దొరికేసింది, ఇంకా ఈ విలేజ్ కూడా దొరికింది. సో విలేజ్లో ఏం పని ఏం లేదు. సో మనం మళ్ళీ ఎటు నుంచి వెళ్ళామో అటు నుంచి తిరిగి ఇంటికి వెళ్ళాలి. సో లెట్స్ గో. సో చూడంచా, ఇక్కడ నైట్ అయితే అవుతుంది. సో తొందరగా ఇంటికి వెళ్ళాలి. సో ఐ ట్రై మై బెస్ట్. ఇంకా కొద్దిగా దూరంలో ఉంది, అదే మనం రీచ్ అయిపోతాం. చూడొచ్చు, అక్కడ పెద్ద స్ట్రక్చర్ అయితే ఉంది, కానీ అది లూట్ ట్రేడ్ నేను చేసేసాను. దానిలో డీసెంట్ లూట్ దొరికింది. ఓ మై గాడ్, ఫుల్ నైట్ అయితే అయిపోయింది అనమాట. సో ఇప్పుడు భయం వేస్తుంది, ఎందుకంటే మీకు చాలా చీకటి అయిపోయింది. ఇప్పుడు వెళ్తే ఈ ఫారెస్ట్ నుంచి వెళ్ళాలి, లేకపోతే నో అదర్ వే. సో ఫైనల్లీ గైస్, మనమైతే మన బేస్కి వచ్చేసాం అనమాట. సో నైట్ టైం అయితే అయిపోయింది. సో ఓకే, ఐఎమ్ ఫైనల్లీ బ్యాక్. ఇప్పుడు మన స్ట్రాంగ్ హోల్డ్ కూడా యాక్టివేట్ అయిపోయింది. సో దాంతో మనము ఇప్పుడు ప్రిపరేషన్ చేయాలి. ఇంకా ప్రిపరేషన్ చేసిన తర్వాత మనం మంచి ఆర్మర్, ఇంకా మంచి స్వాడ్, ఇంకా మన బోతో రెడీగా ఉండాలి ఎండర్ డ్రాగన్ని చంపడానికి. సో దట్స్ ఆల్ ఫర్ వీడియో గైస్. ఒకవేళ మీరు వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇప్పుడు నేను వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను, ఇంకా ఎండర్ డ్రాగన్ అనేది చంపైపోతున్నాను. సో స్టే ట్యూన్ ఫర్ దట్ అండ్ బాయ్ బాయ్.